అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈ రోజు ఈ వీడియోలో మీ అందరి గురించి కూడా లలిత సహస్రనామంలో అమ్మవారి నామాలు తెలుసుకుందామండి. అండ్ ఈ రోజు నామం ఏంటంటే మనకి నవచెంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమః. అంటే అమ్మవారు నవచెంపక అంటే ఏంటి? కొత్తగా వికసించిన సంపెంగ పువ్వు అని అర్థం అనమాట. అంటే నవచెంపక అంటే నవ అంటే కొత్త, నవచెంపక అంటే ఏంటి? సంపెంగ పువ్వు. ఇక సంపెంగ పువ్వుతో అమ్మవారిని ఎందుకు పోల్చారు అంటే మనకి సంపెంగ పువ్వులు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనకి సంపెంగ పూలో గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది, అది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ దానికి ఇది కాడ కూడా ఉంటుంది అనమాట. కాడ నుంచి మనకి పువ్వు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ సింహాచలం సంపెంగి, అది టూ టైప్ ఆఫ్ సంపెంగి. సింహాచలం సంపెంగి ఎలా ఉంటుంది? కొంచెం రెడ్డిష్ కలర్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆరెంజ్ రెడ్డిష్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి ముక్కుని మనం సింహాచలం సంపెంగితో పోల్చాం అనమాట. అండ్ సంపెంగి పూతో ఎందుకు పోల్చారు అంటే సంపెంగి పువ్వు మీద తుమ్మిదలు వాలవు. ఎందుకు వాలవు అంటే అదంతా సువాసన వచ్చినా కూడా సంపెంగి తుమ్మిదలు వాలవు అనమాట. అండ్ ఇక్కడ మన అమ్మవారి ముక్కు గురించి తెలుసుకుని మనం ఏం చేస్తాము అంటే సాధారణంగా మానవులకి అంటే మనందరికీ కూడా 5 ఇంద్రియాలు ఉంటాయి. అదేంటి మనకి పంచేంద్రియాలు అంటూ ఉంటాం కదా. వాటిని మన కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, అలాగే స్కిన్, ఈ విధంగా మనకి 5 ఇంద్రియాలు ఉంటాయి కదా. ఈ 5 ఇంద్రియాల్లో మనం ఏది పని చేయకపోయినా కానీ మనం బతకచ్చు. కానీ ముక్కు ద్వారా మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతే మనం బతకలేము. అంటే మంచిగా మా ముక్కు ద్వారా మనం ఉన్నామని చెప్పి సంకేతం ఏంటంటే గాలి పీలిస్తేనే కదా మనిషి ఉన్నాడని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. గాలి రాకపోతే మనిషి లేనట్టే. అందుకే మనకి ముక్కు అంత ప్రధానం అనమాట. సో ఇక్కడ మనకి అమ్మవారి ముక్కుతో తెలుసుకుని మనం ఏం చేస్తాం, అసలు ఆ ముక్కులో గురించి మనం ఎందుకు చెప్తున్నామంటే మనకి సాధారణంగా మానవుల ముక్కు దేనికి వాడుతూ ఉంటారు? సువాసన చూడడానికి వాడుతూ ఉంటాం, అంటే మంచి స్మెల్ చేయడానికి వాడుతూ ఉంటాం. కానీ అమ్మవారి ముక్కు దేనికి వాడుతూ ఉంటాం అంటే అమ్మవారి ముక్కే పరిమళ భరితమైన ముక్కు అనమాట. అంటే ఆమె ముక్కు ఒకటే కాదు, ఆమె యొక్క శిరస్సు నుంచి పాదాల వరకు కూడా ప్రతి ఒక్క ఆమె శరీరం అంతా కూడా మనకి పరిమళభూతంగా మనకి చాలా ఆ సువాసన పరిమళ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇది మనకి ఇలా తెలుస్తుంది అంటే మనకి ఒక్కొక్క కవులు ఒక్కొక్క విధంగా అమ్మవారి ముక్కులు కానీ అమ్మవారి శరీరం కానీ పోల్స్తూ వచ్చారు. అంటే ఆమె కళ్ళు బాణాల్లో ఉంటాయని చెప్పేసి పోల్స్తూ వచ్చారు. ఆమె నుదిన మనకి చంద్రవంకల్లా ఉంటుందని పోల్స్తూ వచ్చారు. అదే విధంగా ముక్కు మనకి సంపెంగ పువ్వులా ఉంటుందని ఇక్కడ వచన వాక్యాలు చెప్పారనమాట. అండ్ ఆల్సో ఇంకా విశేషంగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే సంపెంగ పువ్వు కొన్ని లక్షణాలు ఏంటంటే సంపెంగ పువ్వు సువాసన భరితంగా ఉంటుంది. అర్థమవుతుందా? అందుకే సంపెంగ పువ్వుతో అమ్మవారి ముక్కుని పోల్చడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ నవచెంపక పుష్పాప నాసాదండ విరాజితాయ నమః అంటే ఏంటంటే ఆ ముక్కు అంత సన్నగా మనకి ఇలా ఒక సువాసనత్వంలో మనకి మెయిన్ వచ్చేసి మనకి ముక్కుకున్న ముక్కెర ఎలా ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఆ ముక్కుకున్న ముక్కెరికి ఉన్న పూస అంటే ఆమె గాలి పీల్చినప్పుడు అంట ఆ పూసలు అనేవి కదులుతున్నాయి అనమాట. అంటే ఆ ముత్యం ఇక్కడ ఉంటుంది కదా, ఆ ముత్యం కదులుతున్నాయి అనమాట అండి. మనకి దీర్ఘంగా మనం కనుక అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే లేకపోతే ఆమె స్వరూపాన్ని చూస్తూ ఉంటే మనకి ఈ యొక్క అద్భుతంగా మనకి ఆ ఫీలింగ్ మనం పొందవచ్చు అనమాట. ధ్యానంలో చాలా మంది ఋషులు కూడా అమ్మవారిని ధ్యానించి ఈ విధంగా అమ్మవారి నాసాగంధాన్ని దర్శించుకుని ఆ ముక్కుకున్న ముత్యం గురించి కూడా విశేషంగా ఎన్నో వేల శ్లోకాలు అందించారనమాట. సో అందరిలో శంకర భగవత్పాదులు కూడా మనకి ఎన్నో వేల శ్లోకాలు అందించారండి. అమ్మవారి ముక్కు గురించి కేవలం ఆమె పెట్టుకుని ముక్కరి గురించి కూడా కొన్ని చాలా వేల శ్లోకాలు అందించారనమాట. అండ్ చాలా మంది పెద్దవాళ్ళు గురువులు ఏం చెప్తూ ఉంటారంటే అమ్మవారి నాసా గ్రంథముని ధ్యానం చేసిన వాళ్ళ శంకర భగవత్పాదుల వంటి గొప్ప జగద్గురులు పుడతారని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. అంటే అంత గొప్ప మా అమ్మవారి ముక్కు చూడడం వల్ల కలిగే ప్రయోజనాలు అనమాట. ఎలాగైతే అమ్మవారి ఈ ఒక ఐబ్రోస్ చూస్తే మనం భయం పోతుందో అమ్మవారి కళ్ళు ద్వారా మనం పోషించబడుతూ ఉంటామో అలాగే అమ్మవారి ముక్కును కూడా మనం ధ్యానించుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారండి. ఈ విధంగా మనకి లలిత సహస్రనామాల్లో అమ్మవారి ప్రతి ఒక్క నామంలో కూడా మనకి ఏదో ఒక కిటుకు కనిపిస్తుంది. అంటే మనం లోతుగా చూస్తే తప్ప వాటి మనం అర్థం చేసుకోవడం. గొప్ప గొప్ప సామవేదం గారు, చాకంటి కోటేశ్వర గారు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మనకి వాళ్ళ ప్రవచనాలలో ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు అనమాట. అంటే నేను ఇవన్నీ కూడా నా సొంతంగా ఏం చెప్పట్లేదు, అన్ని కూడా నేను చాకంటి కోటేశ్వర గారి బుక్ రెఫరెన్స్ చేసుకుంటున్నాను. ఆల్సో సామవేద శర్మ గారు ఒక పుస్తకం చదవడం, ఇలా ప్రతి ఒక్క పుస్తకాలు చదవడం వల్ల నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి అనమాట అండి. అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. అంటే లైక్ ఇలా అంటే ఇప్పుడు మొన్న ఎవరో అన్నారు నాతో, నువ్వు ఇలా అష్టోత్తరాలు, లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా పబ్లిక్ లో పెట్టేస్తున్నావు, ఇదంతా కూడా మనకి ఒక మంత్రశాస్త్రము, గురువు ద్వారా దీన్ని మనం ఉచ్చరించాలని చెప్పేసి ఎవరో మొన్న చెప్పారు. అంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే లైక్ అమ్మవారి గురించి అంటే గురువు ద్వారా దీన్ని ఉపదేశం తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. గురువు లేని వాళ్ళకి ఎలా కదా, అందరికీ గురువు ఉంటారు. అందరిలో మనం గురువుని ఎత్తుక్కుంటూ వెళ్ళలేం కదా. సో
సో గురువు లేని వాళ్ళకి ఎలా అంటే అమ్మవారి గురువండ స్వరూపిణి, దక్షిణామూర్తి స్వరూపిణి, సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపిణి అమ్మవారు అనమాట. ఆ అమ్మవారు గురువు కింద భావించి మనం స్టార్టింగ్ లో లలితశాస్త్రం చదివినప్పుడు చాలా తప్పులు వస్తూ ఉంటాయి. తప్పులు రాకుండా ఏది జరగదు కదా. ఇప్పుడు మనకి నోట్లో వచ్చే మాటలు కూడా అత్త 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 అని అనడం కూడా మనం అత్త 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 అని అంటూ వచ్చాం కదా. ఆ తర్వాత స్పష్టంగా అత్త అని పలకడం వచ్చింది, అమ్మని పలకడం వచ్చింది, నాన్న పలకడం వచ్చింది. ఇలా చిన్నప్పటి నుంచి కూడా మనం ప్రతి ఒక్కటి ఏదో మనకి ఊరికే వచ్చేదే కదండి, సద్వర్ణ వచ్చింది. అదే విధంగా లలిత సహస్రనామం కూడా చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆ నామం వస్తూ ఉంటుంది. అండ్ చదవడం ఊరికే చదవడం కాకుండా ఆ నామం ఒక అర్థం ఏమిటి, అసలు ఆ క్వశ్చన్ దేవతలు అక్కడ ఎందుకు పెట్టారు, మాకు ఒక్కసారి ధ్యానం చేసుకుంటే మనకు అద్భుతంగా మనకి ఆ ఒక ఫలితం అనేది మనకు వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఒక మంచిగా ఒక రేంజ్కి వచ్చిన తర్వాత మనం దాన్ని నలుగురు చెప్పితే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది, అమ్మవారి దగ్గర రావడానికి ఉపయోగపడుతుంది అండి. ఎందుకు చెప్తాను అంటే గత కొన్ని ఏళ్ళగా మనకి ఒక 5-10 ఏళ్ల నుంచి లలిత అమ్మవారు అనేది మనకి బయటకు వచ్చిన ఉంటాయి. చాలా మంది తెలియదు లలిత అమ్మవారు అంటే, ఎవరికి తెలియదు. లలిత ఉపాసన కానీ లలిత అమ్మవారు కానీ అంటే ఎవరికి తెలియదు. కానీ ఎక్కువ అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని ఎక్కువ పూజిస్తూ వచ్చారు అనమాట. అండ్ 5-10 ఏళ్ళుగా అందరికీ దగ్గర అవుతుంది. అందరూ లలిత హస్తపారాయణకి వెళ్తున్నారు, మంచిగా అమ్మవారు స్తోత్రం చదువుకుంటున్నారు, అమ్మవారి దగ్గర అవుతున్నారు, అమ్మవారి పూజ చేసుకుంటున్నారు, అమ్మవారిని ధ్యానించుకుంటున్నారు. అంటే ఎంత పూర్వజన్మ సుకృతం అని భావించవచ్చు. అంటే ఎవరికి ఏ టైంలో అమ్మవారు ఎలా వాళ్ళకి అనుగ్రహం చేస్తుంది ఎవరని చెప్పలేం. అంటే ఎలాగైతే మన మూకపంచతిలో మనకి మూక శంకర్లు ఆయన నోటికి మాట కూడా రాదు, అమ్మవారి తన ఎంగిలి పిడిచిపోయి ఆయన నోట్లో పెట్టిన వెంటనే ఆయన వెంటనే 500 శ్లోకాలు అమ్మవారి మీద చెప్పారు. 6వ శతకం నుంచి 15వ శతకం నుంచి ఈ ప్రతి ఒక్క శతకంలో అమ్మవారికి వర్ణన అనేది ఈజీగా చెప్పారు. ఆయనకి ఏ అర్హత ఉందని చెప్పారు. అలా ఏముండదండి, మనకి అమ్మవారు ఎప్పుడు ఏ సమయంలో మనకు అనుగ్రహం చేస్తుంది ఎవరికి తెలియదు. ఆ సమయం వరకు కూడా అమ్మవారిని మనం ఎదురు చూడటమే. ఆమె కడగని చూపు ఎప్పుడు జగన్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆమె కడగని చూపు ఎప్పుడు మనమే పడుతుందో అప్పటి నుంచి మనకి తిరిగి ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆ కడగని చూపు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ చూపు ఎప్పుడు పడిందో అప్పటి నుంచి మనకి జయప్రదంగా సాగుతుంది అనమాట. అప్పటికి కూడా అమ్మవారి పాదాలు పట్టుకోకుండా ఆ పాదాల దగ్గరే ఆ పాదాల ధూళి దగ్గరే మనం అలా ఉంటూ ఉంటే ఏదో ఒకసారి ఆమె పాదాలు ఉన్న మందిరాలు కాళ్ళ వంక చూసాను మనం. ఆమె ఒకసారి కింద చూస్తే అయ్యో వీడు ఎప్పటి నుంచి నా పాదాల దగ్గర ఉన్నాడు, వీడిని ఉద్ధరించాలని చెప్పేసి ఆమెకి ఎప్పుడో ఒక్కసారి మనం జాలి కలుగుతుంది అనమాట. ఆ జాలి కలిగేంత వరకు కూడా మనం పాదాల దగ్గరే ఉండాలి, ఆమె పాదాలు పట్టుకుంటూనే ఉండాలి. సో చాలా డెప్త్కి వెళ్ళిపోయాను అనుకుంటున్నా వీడియోలో. అండ్ ఈ వీడియోలో ఎక్కువ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు, అమ్మవారి ముక్కు గురించి మీకు వర్ణించడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ నామంలో అమ్మవారు ఎలా విధంగా మనం వర్ణించాలని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్. అందరం కూడా ఉండాలి. లలిత సహస్రనామాన్ని ఒక మంచి వేతో స్టార్ట్ చేయండి. చక్కగా అమ్మవారి నామాలు తెలుసుకోండి, అమ్మవారి చేత ఉద్యమపడండి. శ్రీమాత్రే నమః.